హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు 100వ రోజు. లాస్ట్ సీజన్లో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, లాస్ట్ సీజన్లో ఫాలో అయిన వాళ్ళకి మధ్యలో నేను ఒకసారి ఆఫీస్ వర్క్ మీద సీజన్ పీక్లో ఉన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది 3-4 డేస్. అప్పుడు నేను డేలో లైవ్ చూడటం మిస్ అయ్యా. అప్పుడు ఒక 2-3 ఇంపార్టెంట్ జరిగినాయి అనమాట. ఒకటి ప్రశాంత్ కలర్ పజిల్ టాస్క్ జరిగింది, అది నేను లైవ్ మిస్ అయ్యాను. దాని తర్వాత అదే రోజు నైటో తర్వాత రోజు నైటో రతిక తనని అక్క అని పిలొద్దంటది. ఇప్పుడు ఏదైతే సింహం రూమ్ ఉందో అదే రూమ్లో డిస్కషన్ జరుగుతుంది, అది లైవ్ మిస్ అయ్యా. ఆ లైవ్ కోసం నేను మొత్తం అంతా ఇంటర్నెట్ మొత్తం ఎత్తుక్కొని, ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఎత్తుక్కొని తెల్లారుజాను 3-2 లైవ్ రివ్యూ చేశాను అనమాట, అన్సీన్ అని చెప్పి, అది జరిగింది అని చెప్పి. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యా. నెక్స్ట్ సీజన్లో ఎటువంటి కష్టం వచ్చినా సరే లైవ్ మిస్ అవ్వకూడదు, మిస్ అవ్వకుండా లైవ్ చూసుకుంటా, అట్లీస్ట్ ఇంపార్టెంట్ జరిగినప్పుడు లైవ్ మిస్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఏ రోజు కూడా రివ్యూ మిస్ అవ్వకుండా 100 days 105 days సీజన్ 8 కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆ మూమెంట్లోనే నాకు ఈ సీజన్లో లిటరల్లీ పోల్చుకుంటే లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్లోనే ఇంకా బాధ్యతలు పెరిగినాయి, కష్టాలు వచ్చినాయి, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మధ్యలో నా మైక్ పాడైపోయినాయి. 1-2 ఎపిసోడ్ రివ్యూలు మొత్తం 50 నిమిషాలు, 40 నిమిషాలు, 60 నిమిషాలు రివ్యూస్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఫ్యామిలీ ఫంక్షన్ స్కిప్ చేయాల్సి వచ్చింది, కొన్ని ఇష్యూస్ అయినాయి వాటి వల్ల. అయినా సరే ఎక్కడా కూడా అది తగ్గకుండా ఏ రోజు రివ్యూ ఆ రోజు చేశాను. సో నేను అనుకున్నది సాధించా అన్న అమ్మయ్య అదే ఇవి రివ్యూ చేస్తున్నాడు అనిపించింది. ఓకే, 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఈ రోజే అనుకుంటా నేను ఫస్ట్ టైం ఎలాగే ఇంక గెస్ట్లే వస్తున్నారు కదా, లైవ్లో ఏముండదు అని చెప్పి బిగ్ బాస్ వదిలేసి సినిమాకి వెళ్ళింది. ఆఫీస్ వర్క్ చేస్తున్నా ఒక సైడ్ రన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ వస్తే దాన్ని ఆపేసి దాన్ని చూస్తా అలా కానిచ్చేవాడిని అనమాట. మొత్తానికి 100 days నా 100th ఎపిసోడ్ రివ్యూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. చాలా ప్రౌడ్ మూమెంట్. ఎనీవే, సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో అగైన్ ఏమి లేవు. సో చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే 3 questions ఉన్నాయి, ఆన్సర్ చేసేస్తాను. ఏంటంటే జర్నీ వీడియోస్ ఉండవా ఈ సీజన్, ఎందుకు జర్నీ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. జర్నీ వీడియోస్ ఉంటాయి. ముందు వీళ్ళు ఈ ప్రైజ్ మనీని పెంచుకునే ఆప్షన్లో పెట్టారు కాబట్టి ముందే జరుగుతున్నాయి. నన్ను అడిగితే రాంగ్ చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు జర్నీ వీడియోస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదే రేపు 1, బుధవారం, గురువారం 2, శుక్రవారం 2 ఇలా ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఎలా ఉంటుంది అసలు. మొత్తం ఇంత దూరం వచ్చిందే వాళ్ళు బిగ్ బాస్ చేత తమను తాము పొగిడించుకోవటం అనమాట. సో వాళ్ళు ఆ ప్రైజ్ చేస్తామంటే వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి, వాళ్ళ ఫ్యాన్స్కి ఇక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అబ్బా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేసి అదేసి ఇదేసి ఒక 10 నిమిషాలు వాళ్ళ గురించి వాళ్ళ 100 రోజుల జర్నీ అలా స్క్రీన్ మీద చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్. వాళ్ళని ఎవరైతే ఎక్కడి నుంచి సపోర్ట్ చేశారో వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ అదొక ప్రౌడ్ మూమెంట్. అది వాళ్ళు సాధించేది, అది వాళ్ళు కోరుకునేది. అలాంటి జరగకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా జరిగిద్ది. కాకపోతే ఇక్కడ చిన్న మెలికేమవుతుందంటే, అది వాళ్ళ జర్నీ వీడియోస్ చూపించినప్పుడు ఓటింగ్లో ఒక 1% అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పే అవుతుంది, డౌన్ అవ్వదు. వాళ్ళకి ఆ రోజు కొంచెం ఎన్ని చూపించిందన్నమాట, ఇది కొంచెం బాగా ఇడికి వేస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ లెక్క చూసుకుంటే ఫ్రైడే ఎవరైతే జర్నీ వీడియోస్ వేస్తారో వాళ్ళకి డ్యామేజ్ ఏమో అని అనిపిస్తూ ఉంది. మరి అది ఫ్రైడే దాకా ఎవరు నుంచుతారో, అది ఏం చేయాలనుకుని అలా చేస్తున్నారో తెలియదు. కానీ ఫస్ట్ సోమవారం, మంగళవారం, బుధవారం జర్నీ వీడియోలు వేసి గురువారం, శుక్రవారం, శనివారం ఈ ప్రైజ్ మనీ టాస్క్ ఆడిపించుకోవచ్చు కదా. సో అదొక్కటే చిన్న మెలిగ్గా ఉంది. చూద్దాం వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఏంటని. కాబట్టి ఖచ్చితంగా జర్నీ వీడియోస్ ఉంటాయి. రెండోది ఏంటంటే, దీపిక, సుహాసిని వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ ఎప్పుడు బిగ్ బాస్లో వీళ్ళని అడుగుతూ ఉంటారు అని చెప్పి, అంటే సుహాసిని గారిని అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఆవిడేందే బాబు నా చిన్నప్పటి నుంచి ఆవిడ వస్తున్నాడు, అలాగే ఉంది. నేను ముసలాన్ని అయిపోతాను, నేను ఆడు కొంచెం ఏజ్ అయ్యా ముసలాలను, కొంచెం ఏజ్ అయ్యేటట్టు ఆవిడేం కనిపించట్లా, అలాగే ఉన్నారు, అంతే సన్నగా, అంతే ఇదిగా. నా చిన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది, బాలాదిత్య అని అనుకుంటా, లాస్ట్ సీజన్ 6లో ఉన్నాడు, ఆయన హీరోగా వచ్చినట్టు ఉంది, ఆవిడ అలాగే ఉన్నారు ఏంటో. సో వీళ్ళందరికీ ఎప్పుడు బిగ్ బాస్ టాపిక్ వస్తూ ఉంటుంది. బిగ్ బాస్లో వస్తారంటే చూద్దాము అని చెప్తా ఉంటారు. వీళ్ళు టీవీ షోస్లో వాటిలో వస్తారు కదా. కావ్య ఎవరైతే దీపిక ఉన్నారో తనకైతే బిగ్ బాస్లోకి రావాలని గట్టిగా ఉంది. ఈ స్టార్ మా శ్రీముఖి షో వస్తుంది సండే. అందులో చాలాసార్లు వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఏదో నువ్వు ఇలా చేయి, అలా చేయి, డ్యాన్స్ నేర్చుకో, అది అని ఏదో చెప్తా ఉంటే, అలా అయితే నన్ను బిగ్ బాస్కి పంపిస్తారా అని చెప్పి కొంచెం క్యూట్గా మెలికలు తిరుగుతూ ఉంటుంది. సో ఆవిడకి ఎప్పటి నుంచో బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉంది. ఖచ్చితంగా బ్రహ్మముడి సీరియల్ కనుక ఈ సీజన్ కూడా ఆవిడ పేరు గట్టిగా వినిపించింది. కానీ అప్పుడే చెప్పా, బ్రహ్మముడి సీరియల్ టాప్లో ఉంది, ఎలా వెళ్తారని చెప్పి. నెక్స్ట్ సీజన్ కనుక ఆ సీరియల్ అయిపోతే కనుక, ఎండ్కి వస్తే కనుక ఆవిడకి ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. కానీ మీరు ఇప్పుడే గుర్తుంచుకోండి, ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా పక్క రాష్ట్రం అమ్మాయి. మళ్ళీ తర్వాత మీరు వచ్చిన తర్వాత అంటే కాదు, ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, దరిద్రం. ఇంకేం చేస్తాం. కానీ ముందు నుంచి మనం ఫైట్ చేయడంలో తప్పలేదు, కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా ఈక్వల్గా చూడాలన్నదే పాయింట్. ఇది వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ దాని గురించి లోపలికి వెళ్తే ఇప్పుడు దాంట్లో బయటికి రాలి, అది ఎక్కడికెక్కడికెక్కడికో దాని బ్రాంచెస్గా టాపిక్ ఒకటి అయితే అది పాయలుగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది విషయం. ఏమో 4 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది సీజన్. కానీ సో వీళ్ళు వస్తారు,
హిందీ బిగ్ బాస్లో కూడా ఇలాగే ఈ సీరియల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, లోపలికి వెళ్తారు, గెస్టులతో మాట్లాడతారు, అన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీజన్కి వాళ్ళే యాజ్ ఏ కంటెస్టెంట్స్గా ఎంటర్ అవుతూ ఉంటారు. సో హై ఛాన్సెస్ ఉన్నాయి దీపికకి కానీ సుహాసిని గారికి కానీ నెక్స్ట్ సీజన్ ఎంటర్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చెప్తున్నా. సో చూద్దాం వాళ్ళు ఎంటర్ అవుతారు, ఎలా ఎంటర్ అవుతారు ఏంటి అని చెప్పి. వాళ్ళు టాస్క్లు కూడా బాగానే ఆడారు. ఇంకొకటి ఉంది, ప్రతి ఒక్కళ్ళు రాగానే ఒక క్వశ్చన్ నిఖిల్ రిలేటెడ్గా ఎందుకు అడుగుతున్నారు ఏంటి అని చెప్పి. చాలామందికి అంటే ఓన్లీ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు తెలియదు, కానీ ఆ ఛానల్ మొత్తాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆ షోస్కి కానీ అక్కడ జరిగే ఈవెంట్స్కి కానీ ఈ వీక్లీ స్టార్ మా పరివార్ ఏదో సిసిముకి షో ఉంది మెయిన్గా, దానికి కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఇదే టాపిక్ రన్ అయింది. కావ్య నిఖిల్ అనే టాపిక్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ బిగ్ బాస్కి వచ్చే ముందు ఏదో ప్రోమో నేను చూసింది ఏంటి అంటే, చీమికి అడిగిద్ది నిఖిల్ని, నిఖిల్ అని చెప్పి హక్ చేసుకున్న తర్వాత, ఏంట్రా మన లాస్ట్ టైం ఏమో కావ్య వచ్చింది, ఇప్పుడే నువ్వు వచ్చారు, విడివిడిగా వస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అడిగిద్ది. తర్వాత పప్పన్నం ఎప్పుడు పెట్టేస్తున్నావు అంటే, ఆ పప్పన్నం పెట్టేస్తాను త్వరలో అని చెప్పి అలా మాటలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయి దీపిక జోక్ కూడా వేస్తుంది, ఏంటి శ్రీముఖ్ గారు ఇంకా మీరు ఎప్పుడు పప్పన్నం అంటారు, ఇంకా పెళ్లి అంటారేంటి, మీరు ఇంకా నెక్స్ట్ టైం అడగాల్సింది బిడ్డను ఎప్పుడు ఇస్తున్నారు అని అడగాలని చెప్పి జోక్ వేస్తుంది. ఆవిడ కామెడీ టైమింగ్ అనమాట అది. సో వీళ్ళందరికీ తెలుసు అనమాట ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని తెలుసు. సో దాని రిలేటెడ్గానే ఆయనకి ఆ క్వశ్చన్లు అడగటం, ఆ కెమెరాలు జూమ్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అంతే. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సీరియల్ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్గా అవినాష్ వీళ్ళందరూ ఈవెంట్స్లో ఉంటారు. అదే ఛానల్ నుంచి సీజన్ 4 తర్వాత 3-4 ఇయర్స్ నుంచి ఆయన ఇందులోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరికీ బాగా ఇదిగానే బాగా తెలిసిన వాళ్ళు అవుతారు. నిఖిల్ వాళ్ళ కో ఆర్టిస్టు, నెక్స్ట్ ఈవిడ ప్రేరణ కూడా కో ఆర్టిస్టు. వెరాజ్ గౌతమైనా కొద్దిగా లాస్ట్ వచ్చాడు కాబట్టి ఆ ఈవెంట్స్కి వాటికి వెళ్ళి కొంచెం మింగిలాడు, కానీ వెరాజ్ నబీల్కి సంథింగ్ అందరూ కొత్తలే, అసలు ఈ ఫీల్డే కాదు కాబట్టి చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది, కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది, మింగిల్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళందరికీ ఈజీగా ఉంటుంది. గౌతమ్ కూడా కొద్దిగా పర్లేదు, కానీ గౌతమ్ 50% ఆఫ్ నబీల్ లాగా ఆయన కూడా ఫీలింగ్ ఉంటుంది. అందరూ తెలిసిన ఉండదు, సుహాసిని నాకు తెలిసి మ్యాక్సిమం తెలియదు, కొంతమంది తెలిసిన ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయిన వాళ్ళు ఉండొచ్చు అలా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు తెలుసు కాబట్టి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంతకుమించి కావాలని ఏదో ఈయన టార్గెట్ చేస్తున్నారు, లేదంటే కావాలని గౌతమ్ని టార్గెట్ చేసి ఈ క్వశ్చన్లు అడుగుతున్నారని కాదు. వాళ్ళు సీజన్ ఫాలో అయ్యారు, లేదంటే ఫాలో అవ్వకపోతే ప్రోమోస్ చూసి వచ్చారు, ఏదో ఒకటి చూసి వచ్చారు, అంటే దాని రిలేటెడ్గానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అంతకుమించి వాళ్ళేమి వచ్చి ఇప్పుడు చేసేసేది ఏముండదు కదా, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దానివల్ల ఓటింగ్ మారిపోయేది కూడా ఉండదు. సో టార్గెట్ చేసి అడుగుతున్నారు అన్న భావన ఎవరిదంటే తీసేయండి. జస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళు మామూలుగా అడుగుతారు. మనం ఏంటంటే అన్ని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి మనం అలా కొంచెం అలాంటి ఆలోచనలు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది, బట్ అంతేం లేదు. సో ఎపిసోడ్ గురించి తొందరగా చెప్పేసుకుందాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 25 minutes లోపల ఉంటుంది, తొందరగా కూడా అప్లోడ్ చేస్తే ఇంక చివరికి వచ్చేసింది కాబట్టి ఏమీ లేవు. అదే ఏమైనా జర్నీ వీడియో అయితే కొంచెం మాట్లాడుకోవడానికి ఏదో ఉండేది. సో దీపిక వచ్చారు, ఎంటర్ అయ్యారు. ఆవిడ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఆవిడ చాలా రోజుల నుంచి నేను ఇందులో ఈవెంట్స్లో ఇట్లా చూస్తున్నాను, మామూలు ఎనర్జీ ఉండదు, మామూలు అలా ఉండదు అసలు. నాకు ఆవిడని చూస్తే హిందీ సీజన్ 13 సిద్ధార్థ సీజన్లో షహనాజ్ గిల్ అని ఒక కంటెస్టెంట్ ఉండేవాళ్ళు. సేమ్ ఇంత బబ్లీగా అంత ఏం తెలియదు. సో ఏదో వస్తుంది మాట్లాడేయటం, ప్యూర్గా ఉండటం అన్నట్టు ఉంటుంది. ఈవిడ వచ్చినా అలాగే ఉంటుందేమో. సో ఈవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాకూడదని కోరుకోండి అని నేను చెప్తా. ఎందుకంటే ఆవిడ ఈ బిగ్ బాస్ షోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒకలా ఉన్నా తర్వాత మారిపోతుంది. షో అనేది ఎప్పుడు సేమ్గా వెళ్ళదు కదా. వేరే వాళ్ళు ఇచ్చేయచ్చు, లేదంటే తిని వేరే యాంగిల్ చూపించవచ్చు షో కోసం కానీ, లేదంటే తన గేమ్ కోసం కానీ, ఏదైనా సరే మీరు ఇప్పుడు తీసుకెళ్ళిన పొజిషన్లో ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు జనరల్గా అయితే రాకపోతేనే కొద్దిగా వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం ఏదైతే ఒపీనియన్ ఉందో అలాగే ఉంటుంది. లేదంటే వాళ్ళు ఎవరైనా వేరే కంటెస్టెంట్స్ ఈవిడ నట్ చేసిన మీరు ఫీల్ అవుతారు, ఈవిడ వాళ్ళు నట్ చేసిన ఇంటర్ అలా చేశారని ఫీల్ అవుతారు. సో అలా ఉండొచ్చు అనమాట. ఇంక రియాలిటీనే. వచ్చారు, ఎంటర్ అవటం, రే ఏంట్రా మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారా, లేదంటే ఏదైనా థెరపీ సెంటర్కి వచ్చారా, మొత్తం వెయిట్ లాస్ అయిపోయారు, ప్రేరణ నీ పొట్టేదమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆవిడ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక మాట్లాడుతూనే ఉంది, రే ఇంటికి వస్తే మీరు కనీసం పిలిచి మంచినీళ్ళు ఎవరా అంటే ఇస్తారండి, మీరు కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టలేదు, కూర్చోమని ఏదో అడిగారు ఆవిడ. దాని తర్వాత కావ్యాని బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ మీరు ఎలా ఉన్నారు, బిగ్ బాస్ మీరు ఎలా ఉన్నా సరే, హైట్ ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీ వాయిస్కి నేను ఫ్యాను, నన్ను క్రష్ చేసేయండి అన్న రేంజ్లో, అదే ఇలా అనలేదులే కానీ అలా ఆ రేంజ్లో అనమాట. ఆవిడ కొంచెం అభిమానం ఆవిడ చెప్పుకున్నారు. బిగ్ బాస్ ఏమో బ్రహ్ముడితో అదే కావ్యాన్ని ఆహ్వానించి బ్రహ్ముడితో మీరు ప్రేక్షకులు ఎంత దగ్గర అయ్యారో వీళ్ళకి కూడా అంతే దగ్గర అవుతారని ఆశిస్తున్నా. అది అంటే కావ్య ఏమో ఏంది బిగ్ బాస్ ఆ పిలవటం, మీ లైఫ్లో రొమాన్సే లేదా, సో కావ్య ఎలా ఉన్నావు అమ్మా అని చెప్పి అలా కొంచెం క్యూట్గా పిలవచ్చు కదా అన్నట్టు అనమాట. బిగ్ బాస్ ఏమో కావ్య ఎలా ఉన్నారు మీరు అని అడగానే చూసారా బిగ్ బాస్ చూసారా మీలో మార్పు వచ్చేసింది, 1 minute ఎంత మార్పు వచ్చిందో, సో సూపర్ డోపర్ అని చెప్పి ఆ సోఫాలు దాటి తెచ్చేదండి. పక్కన ప్రేరణ నెక్స్ట్ వచ్చింది,
ఏంది ఈ అమ్మాయి ఓ ఆపుకో ఆపుకో అని చెప్పి కనీసం నన్ను రూమ్కి వెళ్ళండి అయ్యాడంటే అవినాష్ ఏమో మా రూమ్ అనకూడదమ్మా అద్దాలు మారిపోతాయి కన్ఫెషన్ రూమ్ అనాలి ఏం చెప్తుంటే నిఖిల్ బిగ్ బాస్ కోపం వచ్చింది నువ్వు ఇలా మాట్లాడకాయి అని చెప్తుంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏమో కావ్య కన్ఫెషన్ రూమ్కి రండి అనగానే ఇంకా కావ్య అయ్యయ్యో నన్ను రూమ్కి పిలిచారే అని చెప్పి వాళ్ళు అబ్బా నీకు దండం పెడతాను రూమ్ కాదమ్మా కన్ఫెషన్ రూమ్ అనాలమ్మా అర్థం మారిపోతుందమ్మా అని చెప్పి నెక్స్ట్ బిగ్ బాస్ ఆవిడని పిలిచి మీ మనసులో ఏమైనా సీక్రెట్స్ ఉంటే బిగ్ బాస్కి చెప్పండి అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి అయితే మీరు నన్ను 2-3 గంటల పిలిచి సీక్రెట్స్ చెప్పమంటే చెప్పేస్తానా అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని చెప్పి అలా కాదు మీరు నన్ను సీజన్ మొత్తానికి వెళ్ళండి అప్పుడు చెప్తానని. దీని తర్వాత ఏమైంది నేను లైవ్లో చూడలేదు కానీ ఎందుకు మరి బిగ్ బాస్ ఇలా అన్నాడు ఇది బిగ్ బాస్కి ఒక ప్రాసెస్ ఉంటుంది మీరు అడగంగానే సమాధానం ఏదో అడిగి ఉంటుంది లేదంటే అడిగిన వెంటనే ఆయన రిప్లై రాకుండా ఉంటుంది వెంటనే రాదు. నేనేమనుకుంటానంటే జనరల్గా ప్రాసెస్ బిగ్ బాస్ వాళ్ళు లైవ్ వాయిస్ రాకుండా ఆయనని వీళ్ళు రికార్డ్ చేసి దాని తర్వాత ప్లే చేస్తారేమో తెలుగులో ఇందులో అయితే మాత్రం వెంటనే వస్తూ ఉంటుంది ఆయన డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఇందులో వీళ్ళు ఒకసారి రికార్డ్ చేసి అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు లాంటివి ఏం లేకుండా రికార్డ్ చేసి ప్లే చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది లేదంటే లైవ్ చెప్తున్నా దానికి సమాధానం వాళ్ళు రాసి ఇలా ఇంకో ఇది చెప్పు ఇది చదువు అంటే ఆయన ప్రాక్టీస్ చేసి ఒకసారి మళ్ళీ చదవటం అలా ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. అందుకనే కొంచెం వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే రాదు ఇమీడియట్గా కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. సో అలా ఏదో అడిగి ఉండొచ్చు ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది మీరు అడగంగానే వెంటనే రాదు అని చెప్తారన్నమాట. కొన్ని నియమాలు ఉంటాయి అన్నీ ఆ నియమాల ప్రకారమే జరుగుతాయి మీరు అడగంగానే సమాధానాలు రావు అని చెప్తారు. కాగా మీరు బ్రహ్మముడి సీరియల్తో ప్రేక్షకులను ఎలా అలరించారో ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ కూడా అలాగే అలరిస్తారని అలాగే ఎంటర్టైన్ చేస్తారాల్సిందే ఇస్తా నాలో ఉన్న టాలెంట్ బయట తీస్తా కేజీల్లో గ్రాముల్లో కాదు టన్నుల్లో వేస్తే ఎంటర్టైన్మెంట్ అని చెప్పాడు. బయటకు వచ్చినప్పుడు వచ్చి రూమ్ అంతా డార్క్ ఉంది బిగ్ బాస్ వచ్చాడు నన్ను కిస్ చేశాడు చూడండి ఇక్కడ అని చెప్తుంది. ఏదో బిగ్ బాస్ రాలేదంటే అంత బాగానే మేనేజ్ చేశారు ఎలా దొరికేసానంటే బిగ్ బాస్ ఎక్కడ లిప్స్టిక్ పెట్టుకుంటారు ఆ లిప్స్టిక్ మార్కలు చూపిస్తుంది బిగ్ బాస్ అబ్బాయి అయితే లిప్స్టిక్ ఆవిడే రాజేసుకుని లిప్స్టిక్ మార్కలు అని చెప్పి చూపిస్తుంది. దాని తర్వాత ఆవిడ ఇంక ఒక్కొక్క దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కటి. ప్రేరణనేమో ఒక హైలాండ్కి హనీమూన్కి వెళ్ళారు 1 year దాకా తిరిగి రారు కాకపోతే ఏంటంటే ఇద్దరు మాత్రమే వెంటనే తిరిగి రావటం అనుకుంది అప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి మన ఎల్కేజీ క్వశ్చన్ అంటే అడిగితే ప్రేరణ ఎల్కేజీ అమ్మాయి కాదు కదా పీజీ చేసిన అమ్మాయి అంటే చెప్పేసింది. ఆ కన్ఫర్మ్ టికెట్ మా సిస్టర్కి ఇచ్చేసి 2 సీట్లలో పడుకొని వెళ్ళిపోవే మేము నెమ్మదిగా 1 year తర్వాత హనీమూన్ చేసుకొని వస్తాము అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ అదే మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి నచ్చకపోతే మీరు అక్క అని చెప్పి పంపించేస్తారా ఏం చేస్తారా అని చెప్పి అడిగింది. గౌతమ్ అంతే మెచ్యూర్డ్గా ఆన్సర్ చేశాడు ఏదైనా నేను రెస్పెక్ట్ చేస్తాను ఆవిడ డెసిషన్ని ఆన్సర్ మీరే చెప్పేశారు అండి ఫస్ట్ రెస్పెక్ట్ చేస్తాను డెసిషన్ ఏదైనా అది చేయాలి కదా అంటే కావ్య కూడా ఇక్కడ గౌతమ్ కోసం బాగానే చెప్పింది వాళ్ళ వాల్యూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్టే ఇక్కడ కూడా చూసాము మీకు నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు అందులో నుంచి విత్ దట్ కోడ్ వర్డ్ అదే అక్క అని చెప్పి వచ్చేస్తారు అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్కి గర్ల్ ఫ్రెండ్ని ఇంతకుముందు పాస్ట్లో చాలా ఇష్టపడ్డారు సో తనకు తాను వద్దు అనిపించి విడిపోయారు తను వెళ్ళిపోయింది ఏదో ఒకటి కానీ తను పెళ్లి చేసుకోకుండా ఉంది. ఇక్కడేమో మీ ఇంట్లో ప్రెషర్ పెడతా ఉన్నారు పెళ్లి చేసుకోమని సో మరి పెళ్లి చేసుకోకుండా తన కోసం వెయిట్ చేస్తారా మళ్ళీ ఎప్పటికైనా తిరిగి వచ్చిద్దని లేదంటే పెళ్లి చేసుకుంటారా అన్న విధంగా క్వశ్చన్ పెడితే ఒకవేళ నాకు ఇంకా ఆ లవ్ కనుక ఉంటే తనకి అవన్నీ ఉంటే కనుక ఇంట్లో ఎంత ప్రెషర్ పెట్టినా నేను వెయిట్ చేస్తాను అంటే ఇంకా అది కనుక పోకుండా ఉంటే వెయిట్ చేస్తానని చెప్పాడు అనమాట. ప్రేమ ఇంకా ఉంటే ఇంకా వెయిట్ చేస్తానని చెప్పి దాని తర్వాత ప్రేరణ గౌతమ్ వీళ్ళందరూ నామినేషన్స్ ఎలా చేయాలన్న దాని మీద స్కిట్ చేశారు. ప్రేరణ గౌతమ్ చేస్తూ ఉన్నారు గట్టిగా చేస్తూ ఉన్నారు. నవీల్కి ఒక డౌట్ వచ్చింది అవినాథ్కి ఏంటి గెస్ట్ ఏం నవ్వట్లేదు మనకే నవ్వు వస్తుంది అనగానే అప్పుడు నాకు కూడా నవ్వు వచ్చింది అప్పుడు దాకా నవ్వు రాలా. సో వీళ్ళు మొత్తం మీద అదే స్కిట్ చేశారు కానీ ఒక్కటే ఏంటంటే ప్రేరణ కొద్దిగా బాగా చేసిందేమో అనిపించింది గంగగా నెక్స్ట్ చంద్రముఖిగా కొంచెం అదరగొట్టింది అనిపించింది. ఇలాంటివి ఎవరైనా చూస్తే బిగ్ బాస్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ మంచి ఆపర్చునిటీ వస్తాయి. నెక్స్ట్ అవినాష్ దీపిక మల్టీ టాలెంటెడ్ అని చెప్పి ఆ బెడ్రూమ్లో అందరూ ఉన్నప్పుడు జనరల్ దీపిక మల్టీ టాలెంట్ పొగుడుతుంటే నేను ఎందుకు మల్టీ టాలెంటెడ్ తెలుసా నేను రోజు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా నీకు యాక్చువల్ ఇదే జోక్ వస్తుందని చెప్పి ఇదే పంచి వస్తుందని చెప్పి. దాని తర్వాత టాస్క్ టైము 11,472 కోసం టాస్క్ ఆడాలి. తను అవినాష్ని చూస్ చేసుకునిద్ది నబీల్ సంచాలకు ట్యాంకర్లో ఒక వాటర్ ట్యాంక్లో ఫ్రూట్స్ ఉన్నాయి టీవీలో వచ్చింది తీయాలి పాపం తను ట్యాంక్లోకి తలే దించలేకపోతుంది. తర్వాత ఇప్పుడుకో ఆ లాజిక్ అర్థమైందన్నమాట ఎలా దించాలి ఏంటని చెప్పి ఈ లోపల అవినాష్ తీసేయడం వల్ల అవినాష్ గెలిచాడు తిని ఓడిపోయారు. అవినాష్ 8 తీస్తే తిని 5 తీశారు. ఇద్దరు బాగా ఆడారు అని చెప్పి మీకు నబీల్ చేస్తే 11,472 వీళ్ళ ప్రైజ్ మనీకి ఆడని. నెక్స్ట్ కావ్య ఇంక టైం అయిపోయింది వెళ్ళిపోమంటారేమో ఈరోజు నైట్ ఇక్కడ ఉండిపోతాను ఇంత చీకటి ఓడిపోయిన తర్వాత ఎవరైనా అమ్మాయిని బయటకు పంపిస్తారా తప్పు కదా పంపించకూడదు అయ్యి అని చెప్తే అవినాష్ ఏమో తీసుకొచ్చి గ్రేప్స్ చేస్తే బిగ్ బాస్ ఏమో టాస్క్ ప్రాపర్టీని ఎవరు ముట్టుకోకుండా చూసుకోండి అంటే ఈ అమ్మాయి అంటే ఇది దొంగలా కనిపిస్తున్నారా మీకు అని చెప్పి దాంతో అవినాష్ బిగ్ బాస్ బాగోదు బిగ్ బాస్ గెస్ట్ కదా అడిగారు కదా అంటే సరే తినిపించండి
అంటే ఇంకా తినిపించుకున్నారు కాసేపు. దాని తర్వాత నబీల్, గౌతమ్కి సీతాఫలం కావాలంటే బిగ్ బాస్ ఆ ట్యాంక్లో సీతాఫలం, గౌతమ్ ఏమో నాకు కాదు బిగ్ బాస్, ప్రేరణకు కావాలంట అని చెప్పి, ప్రేరణ నాకొద్దు అని చెప్పి. మీకు తెలిసే ఈ హౌస్లో ట్రెండింగ్లో ఉన్న ఫ్రూట్, అది ఇష్టమైన ఫ్రూట్ అంటే తెలుసు సీతాఫలం మేము చూస్తున్నాను. వాళ్ళు మినిమంగా చూస్తారు నాకు తెలిసి, అట్లీస్ట్ ప్రోమోలైనా చూస్తూ ఉంటారులేండి. నెక్స్ట్ బిగ్ బాస్ మీరు ఉండాల్సిన టైం పూర్తయింది, ఇంకా సర్దుకోండి బయలుదేరాలంటే ఇవి అంటది, ఏంది బిగ్ బాస్ మినిమం కట్టసి తెలీదా మీకు? ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే నాకు పని ఉంది, రేపు వర్క్ ఉంది, నేను వెళ్ళిపోవాలని గెస్ట్ అనాలి, కానీ మీరు వెళ్ళిపోమంటారు ఏంటంటే అడిగీళ్ళు అవినాష్ చంద్ర అయ్యయ్యో బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ తనకేం తెలియదు అని చెప్పి. సో తనకి ఏది అనిపిస్తే అది చెప్పేసే టైప్ అనమాట. ఓకే సారీ అని చెప్పి తను కూడా చెప్పి, కావ్య దీపిక కూడా సారీ చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి అందరూ కోఆపరేట్ చేశారు. నిజంగా థ్యాంక్స్ ఫీల్ అవుతున్నాను, నిజంగా చాలా థ్యాంక్ యూ అయ్యి అని చెప్పి నబీల్ అయినా సరే, ఫస్ట్ టైం అయినా సరే నబీల్ గౌతమ్ వీళ్ళందరూ చెప్పారు. ఇక్కడ సాంగ్ చేశారు మడత పెట్టి అని చెప్పి. మీరు గమనించారా గౌతమ్ డ్యాన్స్ ఇంప్రూవ్ అయింది కదా, మొన్న జులై సాంగ్ కానీ నెక్స్ట్ ఈ సాంగ్ కానీ నేను చూస్తా ఉన్నా. స్టార్టింగ్లో అనిపించేది అరే గౌతమ్ డ్యాన్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే రీజన్స్ అదేం తప్పు రీజన్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చూసినప్పుడు ట్రోల్స్ వచ్చినాయి దాని మీద. నాకు అరే పాపం ఏదో ట్రై చేస్తున్నాడు కదా, ట్రై చేస్తున్న దాన్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అనవసరంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ట్రై చేసి వాళ్ళకి ఎందుకు దాని మీద ఇవ్వటం అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చేవాడికి తను బాగా ఇంప్రూవ్ అయ్యాడు, డాన్స్ ప్రకారం మాత్రం బాగా చేశాడు, బాగా చేస్తున్నాడు, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. బట్ స్టార్టింగ్లో దానికన్నా పోల్చుకుంటే మాత్రం సూపర్, అది సింక్లో వచ్చి బాడీలో ఆ స్వింగ్ అనేది వచ్చినట్టు అనిపించింది. నాకేం అంత పెద్ద డాన్స్ తెలియదు కానీ చెప్తున్నాను, ఫస్ట్ టైం గమనించిన దానికి ఇప్పుడు గమనించాను, నేను గమనించినవన్నీ చెప్తా ఉంటాను, అబ్జర్వ్ చేసినవన్నీ. నెక్స్ట్ రోజు 100వ రోజు, సో ఇది నిన్న జరిగిపోయిందే లైవ్లో, మనకి ఈరోజు ఎపిసోడ్ వేశారనమాట. సుహాసిని ఎంటర్డ్, ఆవిడ ఏందో నేను చిన్న పని చెప్తున్నాడు అలాగే ఉంది. ఇంకొక ఆయన కూడా ఎంటర్డ్, ఆయన నేను షోస్లో చూస్తాను కానీ ఆయన పేరు తెలియదు, బట్ వాళ్ళ క్యారెక్టర్ పేర్లు అయితే గుర్తుంది, గంగాధర్, మావయ్య గారి సీరియల్, ఆ మావయ్య గారు కూడా ఉంటారు. సో వాళ్ళిద్దరు ఏంటో పాపం మావయ్య గారి సీరియల్ ఫ్యాన్స్ అందరూ పాపం ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళిద్దరు విడిపోతున్నారంట. మీరేం ఫీల్ అవ్వకండి, కరెక్ట్గా 652 ఎపిసోడ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోతారు. దాని తర్వాత మళ్ళీ ఒక 600 ఎపిసోడ్, ఇట్లా 5-6 ఇయర్స్ ఈ సీరియల్ నిరాటంకంగా సాగిపోతుంది. మీరేం భయపడమాకండి, దానికోసం ఏం మెంగబెట్టుకోవద్దు. నెక్స్ట్ ఆవిడ బ్రేకప్, అదే వాళ్ళు విడిపోతున్నారు కాబట్టి ఆ బ్రేకప్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద క్వశ్చన్. మేజర్గా కెమెరాలన్నీ అలాంటి క్వశ్చన్ ఎటు తిరుగుతాయి, నిఖిల్ వైపే పాయింట్ చేస్తూ ఉంటాయి. ప్రేరణ గౌతమ్ వాళ్ళస్ కూడా చేసుకున్నారు. ప్రేరణ అయితే మరి ఫిజికల్ పెయిన్, మెంటల్ దానికన్నా ఫిజికల్ పెయిన్ వస్తే అది కొంచెం రిలీఫ్ ఉంటుంది దీంతో అని చెప్పి ఒక రాయి పెట్టేలా గీక్కుని మచ్చ చెప్పి ఉందని చెప్పి అలాంటివి చేయకండి, తర్వాత తూచిగా అనిపించింది అని చెప్పి అవన్నీ. సో ఇలాంటివి ఎవరైనా చూస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలిసి దే విల్ రియలైజ్, అవును కదా అవసరం లేదు కదా, ఎందుకు ఇప్పుడు ఆవిడ కోసేసుకొని దాన్ని గీతలు పడి 5 సంవత్సరాల తర్వాత అది చాలా తూచిగా అనిపిస్తాయి, అరే నేనా ఈ పని చేశాను అని చెప్పి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, అందరి లైఫ్లోనూ ఉంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకి ఎందుకురా ఆ టైంలో అంత చేస్తాం, అంత బిత్తిరిగాలం మనం అనిపిస్తూ ఉంటుంది, ఏం చేయలేం. సో మీరు ఎంగేజ్లో ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం అలాంటివి చేయబాకండి, వేస్ట్, వర్త్ కాదు. అలాంటి పనులు చేయటం వర్త్ కాదు. వెళ్ళిపోయిన వెళ్ళిపోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. వెళ్ళిపోయారు కదా అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు, మనకి వేరే వాళ్ళు వస్తారు. అది ఒక లైఫ్ సైకిల్ అనమాట, అది జరుగుతుంది ఖచ్చితంగా, జరగకుండా అయితే మాత్రం ఉండదు. గౌతమ్ కూడా 21 ఇయర్స్కి బ్రేకప్, చాలా సీరియస్ బ్రేకప్ అయింది, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిన రేంజ్లో, ఫ్యామిలీ సపోర్ట్ అంతా అయిందని చెప్పాడు. నిఖిల్ ఫస్ట్ బ్రేకప్ అయిన తర్వాత తన సినిమా ఇదైంది, సో తనే ఫోన్ చేస్తే బ్లాక్ చేసే రేంజ్కి వెళ్ళాడంట. బట్ ఏంటి అంటే ఇంకోటి చెప్పాడు, అంటే బ్రేకప్ అనేది ఇలా కాదు, ఇంకో రకమైన బ్రేకప్ కూడా ఉంటుంది. అంటే మన ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే మన వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది రిలేషన్షిప్లో అనుకున్నప్పుడు మనం బ్రేకప్ చెప్తే అది ఓకే అన్నట్టు చెప్పి, కానీ అది కూడా ఈ జనరేషన్లో ఉండకూడదు, దాన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని మేబీ సంథింగ్ రిలేటెడ్ టు హిస్ పర్సనల్ లైఫ్ చెప్పినట్టు అనిపించింది. సో వెంటనే గంగాధర్ గారు కూడా అడుగుతారనమాట, ఇదేంది మెసేజ్, పర్సనల్ మెసేజా పబ్లిక్ అంటే, పర్సనల్గా పబ్లిక్ నా మెసేజ్ అని చెప్పి. సో పడకపోతే ఓకే, బట్ ఫ్యూచర్లో మన ఇద్దరికి ఏదైనా అయిద్దనో లేదంటే నీకు ప్రాబ్లం అయిద్దనో అలా సంథింగ్ రిలేటెడ్గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనని ఉదహరిస్తూనే నాకు చెప్పాడేమో అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ దాన్ని కోట్ చేస్తూనే చెప్పాడేమో అనిపించింది. వీళ్ళందరికీ అయినా తెలుస్తాయి, ఒకటే ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వీళ్ళు కలిసి వెళ్ళటం కానీ ఏదైనా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మాటలు వస్తూ ఉంటాయి, ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఏదో మూమెంట్లో తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ తెలిసిందంటే ఇంక అందరికీ తెలిసిద్ది ఆబ్వియస్గా. నెక్స్ట్ 9,987 రూపాయలు ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఆడారు. యాక్చువల్గా ఈ టాస్క్ వీళ్ళు కొంచెం బాగా ఆడారంట. ఓలా హూప్స్ని మొత్తం కట్టేది నేను మన ఎపిసోడ్లో చూస్తుంటే ఫస్ట్ వాళ్ళే ఫినిష్ చేశారు. సెకండ్ది ఓకే, థర్డ్ దానికి కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే థర్డ్ది ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అలాంటి ట్విస్ట్లకి ఈ గెస్టులు రెడీగా ఉంటారు, వీళ్ళు రెడీగా ఉంటారు. ఏంటంటే ఒకటే కలర్ కాకుండా ఆయన 2 ఈ కలర్ అని చెప్పి మొత్తం 8 రెండింటికి డిఫరెంట్ కలర్ ఇచ్చారు. సుహాసిని కానీ ఆయన కానీ రెడీగా లేరు దానికి.
ఆ సుహాసిని గారు కూడా కొంచెం కరెక్ట్గా చెప్పలేకపోయారు అనిపించింది. 2 ఆరెంజ్ ఒకటి తీసుకెళ్ళిపోయారు, వేసారు వెనక్కి. ఇలా వీళ్ళేంటి ఇలాంటి ట్విస్ట్లకి ఆల్రెడీ 100 రోజుల నుంచి ఆడ ఉన్నారు వీళ్ళకి మరి రెడీగా ఉండరేంటి. సో ఈ టైప్ గౌతమ్ నిఖిల్ పైగా ఇద్దరు టాస్క్లు గట్టిగా ఆడిన వాళ్ళు, నిఖిల్ టాస్క్లని గెలిచినోడు ఇద్దరు ఉన్నారు. ఇటు సైడ్ ఏమో వీళ్ళేమో కొత్తగా ఇప్పుడే ఎంటర్ అయ్యారు హౌస్లోకి. బట్ దే ఎంజాయ్డ్ ఏ లాట్ అనిపించింది నాకు. ఫినిష్ చేశారు కానీ ఈ లోపలగా నిఖిల్ 2 బాల్స్ లాగేశాడు. సో వాళ్ళు గెలిచారు. దాని తర్వాత బిగ్ బాస్ గంగాధర్ వెల్ ప్లేడ్ అని చెప్పి అందుకని అప్రిషియేట్ చేశారు ఆయన. ఎవరైతే బాగా ఆడారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అందరినీ దీపికనే అప్రిషియేట్ చేయాలి. మరి లైవ్లో ఏమైనా చెప్తారని అది కానీ లైవ్లో కూడా చేసినట్లేరు, చేయలే. వీళ్ళని మాత్రం అప్రిషియేట్ చేశారు. సో ఇదే ఈరోజు ఎపిసోడ్. అంత మించి ఏం పాయింట్లు, గెస్ట్లు వస్తున్నారు వెళ్తున్నారు, కావాలని కూడా వీళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం వీళ్ళు గెలుస్తారేమో అనిపించింది నాకు. బట్ వీళ్ళు గెలవాల. అలాగే కొంచెం వీళ్ళకి ఫిజికల్ టాస్క్ లాంటిది ఏదైనా ఇచ్చినా సరే వీళ్ళు గెలిచేవాళ్ళేమో. ఆయన ఫిజిక్స్ వస్తే నబీల్ అంటాడు ఎంటర్ అవ్వగానే, ఏందినా ఉన్నాడు టాస్క్లు గట్టిగా ఆడేటట్టున్నాడు. కానీ అవినేష్ అంటాడు, రే తీసిరేస్తాడు రావతలు ఆయన ఇంత పెట్టుకోవద్దు అన్నట్టు. ఆయన పెట్టుకోవద్దు అన్న కానీ అంత బలంగా ఆడతాడని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఆ షోస్లో ఆడుతూ ఉంటారు కాబట్టి అలాంటి సింపుల్ ఇలాంటి చిన్న టాస్క్లు వాళ్ళు అక్కడ ఆడతారు కాబట్టి అంతే. నా షార్టెస్ట్ ఎపిసోడ్ రివ్యూ. అంతమించి అక్కడ కంటెంట్ లేదనమాట. వీడియో లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి అని చెప్పడానికి కూడా అక్కడ ఏమి లేదు. సో రివ్యూలు అయిపోతున్నాయి. మనకు కూడా ఇలాగే షో ఇలా స్లోగా డౌన్ అవుతా ఉంటేనే బెటర్. ఒకేసారి ఆగిపోయేదానికన్నా అలా డౌన్ అవుతా ఉంటే రోజుకి 4 రివ్యూలు 3 రివ్యూలు 2 రివ్యూలు ఇప్పుడు 1 రివ్యూకి వచ్చేసింది. అలా మనం కూడా మనకున్న రిలేషన్షిప్ కూడా అలా నెమ్మదిగా ఎండ్ అయిపోతుంది. సో మెనీ ఎఫెక్షన్, సో మెనీ లవ్, సో మచ్ లవ్, సో మచ్ ఎఫెక్షన్, సో మచ్ హేట్రేడ్, సో మచ్ డిస్లైకింగ్ అన్నీ ఈ సీజన్ అయితే మాత్రం మిక్స్డ్ ఉన్నాయి. చాలా వరకు అన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఎనీవే సీజన్ ఎండ్ అయిపోతుంది. లాస్ట్ సీజన్ ఎండ్ అయిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇంట్రా సీజన్ నెక్స్ట్ ఓటీటీ ఉండాలి అని చెప్పి గట్టిగా కోరుకున్నా. ఈ సీజన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. తొందరగా ఎండ్ అయిపోతే గోల్ అయిపోయింది దాని మీద. నెక్స్ట్ ఓటీటీ కూడా ఉండాలనిపించట్లా నాకు. వీళ్ళు మళ్ళీ అంటే జనరల్గా సీజన్ ఎండ్ అయిపోయి ఓటీటీ డిస్కషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చేస్తారులే తెలియదు కానీ చివరికి వచ్చేవాడికి ఈసారి ఓటీటీ కూడా లేకపోతే నెక్స్ట్ సీజన్ డైరెక్ట్గా పెట్టుకోండి అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం చేస్తారు ఏంటని చెప్పి. మ్యాక్సిమం ఉండదు, డిస్కషన్స్ చేస్తూ ఉంటారు అంతే. ఆయన తర్వాత మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి. గుడ్ నైట్. ఇంకోటి చెప్పాను, ఎక్స్ట్రా కట్స్ వీడియోస్ ఉంటున్నాయి. ఎక్స్ట్రా కట్స్ అంటే అన్సీన్ కైండ్ ఆఫ్ టైప్ 20 minutes 25 minutes కుదిరితే చూడండి. ఎందుకు చెప్తా అంటే కొన్ని ఉంటున్నాయి పాయింట్స్. ఎలా అంటే నిన్న అయిపోయిన తర్వాత చెప్పేస్తాను, 5 minutes తీసుకున్నా సరే. నిన్న ఎలిమినేషన్స్ అన్ని టాప్ 5 అయిపోయిన తర్వాత నబీల్ కొంచెం షాక్లో ఉన్నాడు. ఆయన డేంజర్ జోన్కి పంపించారు కదా, ఆయన అస్సలు దాన్ని జీర్ణించుకోలేకపోయాడు అనమాట. కెమెరా ముందుకు వెళ్ళి నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను, నేను చాలా క్లియర్గా ఉన్నా, లైట్స్ ఆఫ్ చేసి నేను ఈ హౌస్లోంచి బయటకు వెళ్తున్నాను అని చెప్పి. అలాంటిది నేను డేంజర్ జోన్లో ఉంటే నాకు చాలా ఇదైపోయింది, నాకు ఏడ్ చేశారు కదా. సో దానికోసం అనమాట. సో పాపం టాప్ 2లో ఉంటానని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నబీల్. మరి ఇప్పుడు కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదో క్లూ మనకు తెలియకుండా సూట్ కేసు కోసం దీనికోసం ఏదో క్లూ వీళ్ళకి ఇస్తూ ఉండొచ్చు, వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. నబీల్ మీరు చూస్తే ఎనర్జీ కూడా గమనించారా, నబీల్ ఆ డేంజర్ జోన్కి వెళ్ళేది ఎనర్జీ బాగా డౌన్ అయిపోయింది. ఫ్యామిలీ వీక్ అప్పుడు కొంచెమైనా హోప్స్ ఉండే, అరే మనల్ని ఏంటి అంటే థర్డ్లో అలా పెడతా ఉన్నారు కదా, ఇప్పుడు చివరికి డేంజర్ జోన్లో తీసుకెళ్ళి సేవ్ చేసేపాటికి పైగా లాస్ట్ కొంచెం దాంట్లో ఆ గంట కొట్టేది సూడోకు ఇవన్నీ ఈ చుట్టేది ఒకదాని తర్వాత ఒకటి ఈయనకి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి మన నాగార్జున గారు కూడా ఎప్పుడు పొగిడే నాగార్జున గారు కూడా ఆ టవర్ పడేసేపాటికి ఈయన కొంచెం ఎనర్జీ డౌన్ అయిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ప్రకారం అయితే బాగా డౌన్ అయిపోయింది ఎనర్జీ. సో కొంచెం ఆలోచనలో పడ్డాడు. అది నన్ను డేంజర్ జోన్ తీసుకెళ్ళేపాటికి ఇంకా గట్టిగా ఆలోచనలో పడ్డాడు. సో నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అరే నేను ఊహించుకుంటున్నా, రోజు నేను చూస్తున్నా, నీ గడ్డము ఇవన్నీ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే సేమ్ టు సేమ్ పిక్చరైజ్ చేసుకుంటున్నాను నేను. నాగార్జున గారు మన ఇద్దరు చేతులు పట్టుకున్నట్టు అలా పిక్చరైజ్ చేసుకుని నేను దానికి మించి ఇంకోటి తీసుకోలేను అన్న విధంగా చెప్తా ఉన్నాడు. సో రేపు టాప్ 2లో ఉండే టాప్ 3కి వచ్చిండు, టాప్ 4కి వచ్చిండు, ఇప్పుడు 4లో ప్రజెంట్ రన్ అవుతూ ఉంటుంటాడు నాకు తెలిసి. రేపు చెప్పుకుందాం ఓటింగ్ అనాలిసిస్. చాలా మంది ఓటింగ్ అనాలిసిస్ నీకు తెలిసిందే చెప్పాయా స్వామి, తప్పైనా పర్లేదు అని చెప్తున్నారు. రేపు చెప్పుకుందాం ఓటింగ్ అనాలిసిస్ కోసం ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు నైట్ వరకు అయిన తర్వాత ఎంత వస్తే అంత, ఎంత ఉంటే అంత, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో అదొక పాయింట్స్, అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విష్ణుప్రియ తను తాగే కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద సీసాలు పెద్ద జార్లో నింపి వీళ్ళ కోసం పంపించింది. సో ఈ వారం రోజులు దీన్ని ఎంజాయ్ చేయండి అన్న విధంగా విష్ణుప్రియ పంపించింది, బిగ్ బాస్ పంపించాడు. ఇది ఎపిసోడ్ వేయలేదన్నమాట. సో దాన్ని ఎక్స్ట్రా కట్స్లో వేశారు. సో తను రెగ్యులర్గా తాగేదనుకుంటా కాఫీ పౌడర్ ఏదో వీళ్ళ కోసం పంపిస్తానని చెప్పిందంట. సో పంపించింది, అదొకటి ఉంది. అలా పాయింట్స్ ఉంటున్నాయి అంతే. సో ఈరోజు కూడా ఉండొచ్చు. సో ఎక్స్ట్రా కట్స్ ఎవరికైనా కుదిరితే చూడండి. అలాగే ఎపిసోడ్లో పెద్ద ఇది ఉండట్లేదు, అన్సీన్ దాని తర్వాత లైవ్ ఏమి ఉండట్లేదు కాబట్టి కుదిరితే చూడండి, కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అంటే బిగ్ బాస్ ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, మంచి కొన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పి అంతే. గుడ్ నైట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.